మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్‌సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృతవాక్కులో భాగంగా ఈరోజు మన 191ది మననం చేసుకుందాం. అడ్జస్ట్‌మెంట్ అనగా ఆదిలోని శక్తిని డైరెక్ట్‌గా సాధకుని శరీరంలోనికి ప్రవేశింపచేయుట. అలా ఆ శక్తి ప్రవేశించిన పిదప ఆ శరీరం తట్టుకొని నిలిచి ఉండేటట్టు చేయుట. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు ఈ వాక్కులో అడ్జస్ట్‌మెంట్ గురించి వివరణ ఇస్తున్నారు. అడ్జస్ట్‌మెంట్ అంటే మనం ఏదైతే అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటామో అది మనం ఎక్కడైతే మూలంలో ఉన్న ఆదిశక్తి ఉందో ఆ శక్తిని డైరెక్ట్‌గా మన సాధకుని శరీరంలో ప్రవేశపెట్టడం. అలా ప్రవేశించిన పిదప ఆ బాడీ తట్టుకొని నిలబడేటట్టుగా ఉంచటం. సో, ఆ శక్తి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ అడ్జస్ట్‌మెంట్‌లో ఆ శక్తికి మనం సాధకుని శరీరంలో ఉన్న ఎంతకైతే భరించగలిగే శక్తి ఉందో, ఆ ఫ్రీక్వెన్సీకి దాన్ని ట్యూన్ చేసి, మాడ్యులేట్ చేసి ఆ ఎనర్జీని సాధకుని శరీరంలో ప్రవేశింపజేయడమే అడ్జస్ట్‌మెంట్. మనం ఎప్పుడైతే అడ్జస్ట్‌మెంట్ అని అన్నారో, సాధకుని శరీరంలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని కి ఆది పరాశక్తి నుండి వచ్చే శక్తి అడ్జస్ట్ అయిపోయి సాధకంలో ఆ శక్తి ప్రవేశింపజేయడం జరుగుతుంది. ఆ శక్తిని అతను తట్టుకునే విధంగా ఉంటుంది. ఒక్కొక్కసారి శక్తి లోపలికి శరీరంలోనికి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఎక్కడెక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ శక్తి యొక్క వర్కింగ్ జరుగుతుందనమాట. వర్కింగ్ జరిగినప్పుడు అక్కడ ఆ సాధకుల్లో కొన్ని వైబ్రేషన్స్, కదలికలు అటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ కదలికలు అన్నింటినీ ఆపకుండా చక్కగా వాటిని ఆ కదలికలన్నింటినీ కూడా మనం వైబ్రేట్ అవ్వనిస్తే శరీరం చక్కగా కుదుటపడి ఎక్కడెక్కడైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసి చక్కని ఎనర్జైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే శక్తి ప్రవేశించినప్పుడు లోపల శరీరంలో నుంచి ఆవలింతలు, అపానవాయువు లాంటివి రావడం, అవి వంటి లోపల ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు నెట్టివేయడం జరుగుతుంది. జరిగినప్పుడు వాటన్నిటిని ఆపకుండా చక్కగా శరీరాన్ని స్వస్థతపరిచి ఫిజికల్ బాడీని ఎప్పుడైతే ఫిజికల్ బాడీ స్వస్థత పడిందో అప్పుడు మనం మెంటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ కూడా చక్కని శక్తివంతమై మనకి యోగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మాస్టర్ గారు అడ్జస్ట్‌మెంట్ అన్నారు అంటే ఆ అడ్జస్ట్‌మెంట్‌కి అర్థం చక్కగా ఆది పరాశక్తి, ఆది మూలం నుంచి వచ్చే శక్తిని మన ఫిజికల్ బాడీకి ట్యూన్ అయ్యి ఆ ఎనర్జీని ఇందులో ప్రవేశింపజేయడం జరుగుతుంది. మాస్టర్ నమస్కారం.